వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని మాటలను వినటానికి దేవుడు కృపను గ్రహించాడు. కాబట్టి ఈ యొక్క దినాన మనం ఒక చక్కటి సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం పాపం అంటే ఏమిటి. నేటి మానవ సమాజమునకు లేదా క్రైస్తవులకు తెలియవలసింది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది, పాపం అంటే ఏమిటి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటే పాపం అంటే ఏంటంటే పాపం అంటే పాపమే. పాపమేంటి? క్రైస్తవులకు కానీ క్రైస్తవహేతరులకు తెలియదంటే అర్థం ఉంది. క్రైస్తవులకు కూడా ఈ విషయం పైన సరి అయిన అవగాహన ఎలా లేదంటారా? క్రైస్తవులకు కూడా ఎలా ఈ విషయం పైన అవగాహన లేదంటే ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు పోగొట్టుకున్నామనుకో. విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు వాటిని జ్ఞాపకం చేస్తూ వాళ్ళు మాట్లాడే మాట ఏంటి? అయ్యో పాపం, విలువైన వస్తువులు పోయాయి. బస్సు వెళ్ళిపోయిందనుకో, అయ్యో పాపం. అంత మాత్రమే కాదు, పరీక్షలు ఫెయిల్ అయ్యారనుకో, అయ్యో పాపం. పాపం అనేటువంటి పదాన్ని మానవులమైన మనము, క్రైస్తవులమైన మనం ఎలాంటి చోట్లలో మనం వాడుతున్నామో చూడండి ఒకసారి. బస్సు వెళ్ళిపోవడం పాపమా? కాలికి ముళ్ళు రిగటం పాపమా? నీ భర్త నిన్ను కొట్టడం పాపమా? నీ పైన నింద రావటం పాపమా? నిన్ను 10 మంది దూషించటం పాపమా? అసలు పాపం అంటే ఏంటి? పాపానికి ఉన్న అర్థం ఏంటి? పాపానికి ఉన్న అర్థం నేటి క్రైస్తవులకు తెలుసా? క్రైస్తవులైన వారికి పాపం యొక్క పర్యవస్థానం తెలుసా అని మనల్ని అడిగితే పిల్లరా, క్రైస్తవులమైన ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా కొందరికి తెలీదు. కారణం, మనం ఈ పాపం అనే పదాన్ని దేనికో మనం లింక్ చేసేస్తున్నాం, లేకపోతే జత చేస్తున్నాం. కాబట్టి అలాంటి జత చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక విన్నపం, ఒక విజ్ఞప్తి. ఏంటి పాపం? పాపం అంటే ఏంటో దేవుడు గ్రంథంలో రాయించాడు. మనం ఆ మాటను చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి పాపం? ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? దైవాజ్ఞ. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. యోహాను గారు మొదటి ఉత్తరం రాస్తూ ఆయన చక్కగా చెబుతున్నాడు, నాయనా పాపం అంటే ఏంటంటే, పాపం అంటే ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈ ఆజ్ఞ అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైనది? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమైతే ఈ ఆజ్ఞ అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను గారు అంటున్నారు. అయితే ఇంతకు ఆజ్ఞ అంటే ఏంటి? బైబిల్లో ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఉన్నాయి. కాబట్టి
ఈ ఆజ్ఞలు అన్నవి ఎప్పుడు నుండి ప్రారంభమయ్యాయి? ఆజ్ఞ అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైందో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేశాడు? నేను చెప్పాను, ఏమని చెప్పాను? నీవు ఈ తోట ఫలములలో దేనినైనా తినవచ్చు. అయితే తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు మంచి చెడు తెలివినిచ్చు ఫలవృక్షం. ఈ పండు తింటే ఏమో, ఈ పండులో ఉన్నటువంటి గుణం, ఈ పండు పేరు ఏం పేరు తెలుసా? యాపిల్ పండు, పనస పండు, నారంజ పండు, జామ పండు ఇలా ఉంటాయి. కానీ ఈ పండు పేరు ఏం పేరు? మంచి చెడు తెలివినిచ్చు ఫలవృక్షములు. మీరు ఎక్కడైనా, ఏ బజార్లోనైనా, ఏ మార్కెట్లోనైనా, ఏ వృక్షశాస్త్రం బోటని, ఏ వృక్షశాస్త్రములోనైనా మంచి చెడు తెలివినిచ్చే ఫలవృక్షాలు మీరు చూసారా? లేకపోతే మీరు చదివారా? చదవలేదు. కారణం ఏమన్నా ఎక్కడ పోయింది? దేవుడు బైబిల్లో ఉందన్నాడు కదా. కానీ ప్రియులారా, ఈ శాస్త్రం అన్నది అభివృద్ధి చెందేలోపు ఆ మధ్యకాలంలోనే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో ఏమైపోయింది? సమూలంగా నాశనమైపోయింది. అయితే ఆజ్ఞ అన్నది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని ఆలోచిస్తే ఏదెను వనంలోనే ప్రారంభమైంది. ఏదెను వనంలో ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆదాముకు, మన తండ్రి అయిన ఆదాముకు ఆజ్ఞాపించాడు. మన తండ్రి అయిన ఆదాముకు ఆజ్ఞాపిస్తే మన తండ్రి అయిన ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను, ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దైవాజ్ఞను అతిక్రమించారు. ఎవరు? హవ్వమ్మ, ఆదాము. మన తండ్రి అయిన ఆదాము, మన తల్లి అయిన హవ్వమ్మ, ఇరువురు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఈ ఆజ్ఞను అతిక్రమించుట వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను వీళ్ళు నిర్లక్ష్య పెట్టారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు తినద్దు అన్నాడు. తినద్దని యజమాని చెప్పాడు. ఇంకొకటి బయట వచ్చి తినండి అన్నాడు. ఏం కాదు అన్నాడు. యజమాని మాట విన్నారా? బయట మాట విన్నారా? బయట నుండి వచ్చినటువంటి వ్యక్తి మాటే విన్నారే తప్ప తమకు జన్మనిచ్చినటువంటి తండ్రి మాట, దేవుని మాట వినలేకపోయారు. అందుకే ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు మంచి ఒక సూపర్ లగ్జరీ జీవితం, కష్టం లేదు, కొండు పెట్టాల్సిన పని లేదు, రొట్టె కొట్టాల్సిన పని ఉందండి, అంట్లు తోమాల్సిన పని లేదు, ఏది పండ్లు తెంచుకొనడం తినడం అంతే. అలాంటి ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు మన తల్లిదండ్రులు, ఆదామవ్వలు. వారు ఆ పండు తిన్నందుకు ఏదేను వనంలో నుండి దేవుడు ఏం చేశాడు? గెంటేశాడు. ఎందుకు గెంటేశాడు? నా ఆజ్ఞను మీరు అతిక్రమించారు కాబట్టి నా ఆజ్ఞను అతిక్రమించిన వాడు నేను వేసినటువంటి ఏదేను వనంలో ఉండటానికి వీళ్ళది. మీరు కష్టపడి పని చేసుకోపోండి. ఈరోజు మనిషికి కష్టం, నష్టం, బాధ, అప్పులు ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఎందుకున్నాయండి? ఇవన్నీ ఎందుకున్నాయి? వారు ఆ రోజు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమానికి ప్రతిఫలమే వ్యవసాయం. వ్యవసాయం అంటే ప్రియులారా, అయితే ఏదేను వనములో ఆదామవ్వలు ఆజ్ఞాపిస్తే వాళ్ళను ఏదేను వనంలో నుండి బయటికి గెంటేశాడు. అయితే మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఎవరినైనా ఆయన పట్టించుకోడా? ఎవరికైనా శిక్ష వేస్తాడా అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, తన ఆజ్ఞను అతిక్రమించిన ప్రారంభంలో ఇద్దరే మానవులు ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తే క్షమించవచ్చు, దేవుడికి క్షమించే అధికారం కూడా ఉన్నది. పోన్లేని సర్ది పెట్టుకోవచ్చు, కానీ సర్ది పెట్టుకునే అవకాశం కూడా దేవునికి ఉన్నది. కానీ దానిని దేవుడు
అంగీకరించకుండా వాళ్ళను బయటికి పంపించేశాడు. ఏమిటి పిల్లరా, దేవుని ఆజ్ఞను ఏదేను వనములో ఆదామవ్వలు అతిక్రమించారు. ఆదామవ్వల తర్వాత దేవుడు ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలన్నిటికంటే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనగా 12 గోత్రాలు. ఇశ్రాయేలీయులు అనగా ఎవరు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను ఏర్పాటు చేసుకొని వారికి 12 గోత్రాల వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం చేశాడండి? 10 ఆజ్ఞలు. ఇది 10 కమెంట్స్, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు వీళ్ళకి ఇస్తే 10 ఆజ్ఞలు పాటించారంటావా? 10 ఆజ్ఞలు వీళ్ళు పాటించలేదు. 10 ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళను ఆ 10 ఆజ్ఞలు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలలోనే ఒక తెగను, ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తెగే, ఆ జాతే ఎవరై అంటే వాళ్ళే లేవీయులు. వీళ్ళు ఎవరండి? లేవీయులు. ఈ లేవీయులు ఏం చేయాలంటే యాజక ధర్మం చేయాలి. ఏం చేయాలి? యాజక ధర్మం. యాజక ధర్మం చేసేటువంటి పనున్నటువంటి వాళ్ళే ఎవరంటే యాజకులు. ఈ యాజకులు ఏం చేయాలంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దేవుడు ఆజ్ఞాపించినది చేయటమే ఎవరి పని? యాజకుల పని. అంతే కదండి, యాజకుల పని. ఈ యాజకుల పని అయితే యాజకులకు దేవుడు ఆజ్ఞాపించినది చేయాలి. దేవుడు ఆజ్ఞాపింపనిది మాత్రం యాజకులు చేయలేదు. అయితే ఒకానొక దినమున దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు. ఎవరికండి? యాజకులకు. ఎవరికండి? యాజకులకు ఆజ్ఞాపించాడు. యాజకులకు ఒకటికి ఆజ్ఞాపిస్తే వీళ్ళు ఏం చేశారో ఒకసారి మనం చూస్తే పిల్లరా, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనం చదువు. అహరోను కుమారులు. అహరోను ఎవరు? యాజకుడు. ఎవరండి? యాజకుడా? ప్రధాన యాజకుడా? అహరోను కుమారులలో 2. ఎవరు వీళ్ళు? నాదాబు, అబీహులు. ఈ నాదాబు, అబీహులు ఎవరు? వీరు కూడా దేవుని మందిరములో పరిచర్య చేసేవాడు. వీరెవరండి? దేవుని మందిరములో పరిచర్య చేసేవాళ్ళే నాదాబు, అబీహులు. ఈ నాదాబు, అబీహులు ఏం చేయాలి అంటే దేవుని మందిరములో దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యాలి. వీరి పని ఏం పని అంటే దేవుడు చెప్పినది తీసుకొని వచ్చి బలిపీఠం మీద వేయాలి. ఏం చేయాలండి? బలిపీఠం మీద వేయాలి. అయితే వీళ్లకు దేవుడు చెప్పినది వీళ్ళు చేయాలి. కానీ దేవుడు చెప్పినది వీళ్ళు చెయ్యకుండా వీళ్ళు ఏం చేశారట? యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ నాయనా, మీరు వెళ్ళండి, నాదాబు, అబీహులారా మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఏం చేయండి అంటే నేను మీకు చెప్పిన అగ్నిని తీసుకురండి. ఏ అగ్ని? దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని, దేవుడు చెప్పిన అగ్ని. ఏది దేవుడు చెప్పిన అగ్ని? దేవుడు చెప్పిన అగ్ని ఏదంటే దేవుడు చెప్పిన అగ్ని ఎవరికి తెలుసు? నాదాబు, అబీహులకు తెలుసు. అంతే కదండి, నీకు నాకేం తెలుసు? వాళ్ళకి తెలుసు. దేవుడు ఏ అగ్ని అయితే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడో దేవుడైన యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. ఏది వేరొక అగ్ని? వేరొక అగ్ని ఏంటి వేరొక అగ్ని? ఈ వేరొక అగ్ని ఏంటో మరి దేవుడు తన గ్రంథంలో రాయించడం మనం చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 61వ వచనం. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి ఏ అగ్నిది? అన్యాగ్ని. ఇశ్రాయేల్ అగ్ని కూడా ఉంటుందా? చెప్పండి. అన్యాగ్ని అనగా తను తీసుకొని రావద్దని చెప్పిన అగ్నే. ఏ అగ్ని? మన ఇంట్లో మా నాన్న ఉన్నాడు.
మా నాన్న చెప్పాడు, రేయ్ నువ్వు పెద్దన్ని తీసుకురాపో అన్నాడు. ఏనని పెద్దన్ని తీసుకొని రాపు అంటే రెండో అన్నే కదా అని చెప్పి రెండో అన్నను పట్టుకొచ్చావనుకో ఏమంటాడు? 4 దెబ్బలేసాడు. నేను చెప్పింది ఏమి నువ్వు చేసింది? నేను అన్నే. ఈయనేంటి? ఈయనెవరు? ఈయన అన్నే, కానీ నేను చెప్పిన అన్న కాదు. కాబట్టి వీళ్ళు కూడా వేసింది అగ్నే, కానీ దేవుడు చెప్పిన అగ్ని కాదు, దేవుడు చెప్పని అగ్ని. దేవుడు చెప్పని అగ్నిని ఏ అగ్ని అన్నాడు? అన్యాగ్ని. ఈ అన్యాగ్నిని వీళ్ళు వెయ్యగా వేరొక అగ్ని అంటే ఏంటి? అన్యాగ్ని. వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా ఎక్కడి నుండి వచ్చింది? వేరొక అగ్ని. ఆగ్నేయాగ్ని, అన్యాగ్ని. అగ్ని అన్యాగ్ని. ఈ అన్యాగ్నిని యెహోవా సన్నిధికి తెచ్చారు. యెహోవా సన్నిధికి తెస్తే, బలిపీఠం మీద వేయటానికి తెస్తే ఏం చేసిందంట? దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరిందట. ఎవరి సన్నిధి నుండి? దేవుని సన్నిధి, పరలోకం. ఈ పరలోకం అనే దేవుని సన్నిధి నుండి ఈ భూలోకమనే వీళ్ళు కూడుకునే సన్నిధికి అగ్ని బయలుదేరి వారిని కాల్చేసింది. వారు దేవుడి సన్నిధిలోనే చచ్చారు. జాగ్రత్తగా గమనించాలి. ఏదేను వనములు ఆజ్ఞను అతిక్రమించిన ఆదామవ్వలు ఏమైపోయారు? ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. నాదాబు అబీహులు యాజకులు, యాజకుని బిడ్డలు. ఈ యాజకుని బిడ్డలైనటువంటి వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఆజ్ఞాపించని అగ్ని వేరొక అగ్ని. దేవుడు చెప్పని, మనలో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పని చేస్తారు. ఏం చేస్తారు? దేవుడు చెప్పని చేస్తారు. హవ్వ తప్పు, దేవుడు చెప్పనిది చేసినప్పుడు హవ్వతో అన్నాడు, ఆదాముతో అన్నాడు, ఆదాము నువ్వు చేసిన ఏమిటి? కయ్యోనుతో అన్నాడు. కయ్యోనుతో ఏమన్నాడు? కయ్యోను నువ్వు చేసిన పని ఏమిటి? యోనాతో అన్నాడు, యోనా నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగుతాడు. కానీ వీళ్ళని మాత్రం అడగలేదు. అడగకుండా ఏం చేశాడు? వెంటనే అగ్నితో కాల్చి చంపేశాడు. ఆజ్ఞను అతిక్రమించిన ఆదామవ్వల జీవితాన్ని చూసాం మనము. అదే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించిన నాదాబు అబీహుల జీవితాన్ని మనం చూసాం. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయారో మన కళ్ళ ముందు పరిశుద్ధ గ్రంథములో చక్కగా దేవుడు లిఖించి మన ముందు పెట్టాడు. తరువాత ఆదికాలం, యాజకుల కాలం, అంతే కదండి. ఏ కాలం? యాజకుల కాలం. ఈ యాజకుల కాలంలోనే ఈ యాజకుల కాలంలోనే ఇంకొక కాలం వచ్చింది. అది ఏంటది? అది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలం తర్వాత వచ్చింది రాజుల కాలం. ఎవరి కాలం ఇది? రాజుల కాలం. రాజుల కాలం. ఈ రాజుల కాలం వస్తే, ఈ రాజుల కాలంలో దేవుడు రాజును పెట్టాలనుకోలేదు, వీళ్ళే అనుకున్నారు. ఏమనుకున్నారు వీళ్ళు? సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు ఓకే సమూయేలు గారితో ఉన్నారు. సమూయేలు గారు, మీరైతే మీలాంటి ప్రవర్తన మీ కుమారులకు లేదయ్యా. వాళ్ళైతే లంచగొండిలు, డబ్బు పిచ్చోళ్ళు. వాళ్ళు న్యాయాన్ని తీర్చేశారయ్యా, వాళ్ళంతా తిప్పేశారయ్యా. కాబట్టి నువ్వేం చేయాలంటే, మాకు సర్వలోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఏం కావాలి? రాజు కావాలని అడిగారు, కానీ రాజు ఎవరో సెలెక్ట్ అవ్వలేదు.
రాజు కావాలని చెప్పారు. రాజు ఎవరో సెలెక్ట్ అవ్వకపోతే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? సమూయేలు, నీ కొమ్మును తైలముతో నింపుకో. మీరు చదవద్దండి. నీ కొమ్మును తైలంతో నింపుకో, నువ్వు వెళ్ళు, ఇట్లే వెళ్ళు అడవిలో వెళితే ఒకడు ఉంటాడు. అతని పొడువు, అతని రూపం చాలా చక్కగా ఉంటుంది. కానీ అతను ఏం చేస్తున్నాడంటే గార్ధబం కోసం ఎదుగుతున్నాడు. గాడిద కోసం. గాడిద పోగొట్టుపోయింది అయ్యింది. ఎవరండి? సౌలు గారు గాడిద కోసం, గాడిద పోగొట్టుపోయింది. గాడిద కోసం ఎదుగుతుంటే దేవుడు తన యాజకుని, తన ప్రవక్తను, తన న్యాయాధిపతిని పంపించి ఏం చేశాడు? ఇతన్ని అభిషేకించాడు. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండటానికి. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండటానికి దేవుడు ఎవరిని నియమించాడు? సౌలును. ఎవరిని నియమించాడు? సౌలును నియమించాడు. సౌలును నియమించినప్పుడు మరి ప్రియులారా, ఇశ్రాయేలీయులకు అమోరీయులకు, ఇశ్రాయేలీయులకు హివ్వీలకు, ఇశ్రాయేలీయులకు పెరిజ్జీలకు, ఇశ్రాయేలీయులకు మరి కానానులో ఉన్న 7 జాతుల వరకు ప్రత్యేకంగా ప్రతిసారి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే తన జన నష్టాన్ని దేవుడు ఎరిగినవాడు. దేవుడు ఎరిగి ఏం చెబుతున్నాడో, ఏమంటున్నాడో మనం చూస్తే ప్రియులారా, ఇదిగో సౌలా ఇశ్రాయేలు ప్రజలను చాలా హింస పెట్టారు. ఆ ప్రజలు హింసించి చాలా భయంకరంగా మిమ్మును చిత్రహింసల పాలు చేశారు. కాబట్టి నువ్వు రాజయ్యవు కదా. ఇప్పుడు నువ్వేమయ్యావు? రాజయ్యవు. రాజైనటువంటి నువ్వు ఏం చెయ్యాలని చెప్పాడో ఒకసారి మన గ్రంథాన్ని చూద్దాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయో బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను సర్వనాశనం చేసి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడు ఎవరి ద్వారా చెప్పాడు? సమూయేలు గారి ద్వారా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో సౌలా, నువ్వేం చేయాలంటే అమాలేకీయుల దగ్గరకు వెళ్ళు. ఈ అమాలేకీయులను ఏం చేస్తావయ్యా అంటే, ఈ అమాలేకీయులను వారు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు చాలా మిమ్మల్ని చిత్రహింసలు పాలు చేశారు. కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళలో స్త్రీలను గౌరవించడం మన దేశ సాంప్రదాయం అని అనవద్దు. పసిపిల్లలను బ్రతికించడం మన ధర్మం అని అనవద్దు. వాళ్ళ మీద కనికరం పడవద్దు. ఏం చేద్దన్నాడు? కనికరింపక స్త్రీలనేమి, పురుషులనేమి, బాలురనేమి, ఒంటెలనేమి, ఎద్దులనేమి, గాడిదలనేమి, అంటే వాళ్ళ సమస్త సమూహాన్ని సర్వనాశనం చేసి రా సౌలా అన్నాడు. ఎవరితో? సౌలుతో. సౌలుకు చెప్పాడు, నువ్వు సమస్త సంపాద్యమును సర్వనాశనం చేయనాయన అన్నాడు. అయితే సమస్త సంపాద్యమును ఏం చేయాలండి? సర్వనాశనం చెయ్యాలి. ఇప్పుడు సర్వనాశనం చేయవలసినటువంటి వాడు ఏమయ్యాడయ్యా అంటే, బలహీనంగా ఉన్న వాటన్నిటిని చంపేసి బలహీనమైన వాటిని చంపేసి బలమైన వాటిని తెచ్చి ఏమంటున్నాడు? 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక ఎనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక
10వ వచనం చదువు ఆంటీ. అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకయ్యా, ఎందుకు తండ్రి, ఎందుకు దేవుడా, ఎందుకు నీవు ఇంత 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 నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఎందుకు నాయనంటే, అతన్ని రాజుగా నియమించినందుకు నేనేం చేస్తున్నాను, పశ్చాత్తాపం ఎవరికి? పశ్చాత్తాపము ఎవరికి? పాపము చేసిన వారికే పశ్చాత్తాపం అవసరం. తప్పు చేసిన వారికే పశ్చాత్తాపం అవసరం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు ప్రియులారా? పశ్చాత్తాపపడుతున్నాడు. ఎందుకు? ఈ సమూయేలును రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకు తెలుసా? నా ఆజ్ఞను వెనక తీశాడు. నేనేమన్నాను? అన్నిటినీ చంపేరా నాయనా అని నేను చెప్పాను. సర్వనాశనం చేయరా అని చెప్పాను. చెప్పితే సర్వనాశనం చేయరా అని చెప్తే ఇతనేం చేశాడు? 8వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటన్నిటినీ మంచి వాటిని నిర్మూలము చేయక చెడ్డ కడగా పనికిరానటువంటి నిర్మూలన చేసి అంటున్నాడు. ఏంటి సౌలా, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, ఏం చేసావు నువ్వు అంటే, ఈయన అంటున్నాడు, నేను యెహోవాకు నేను బలి ఇవ్వటానికి, నేను దేవునికి బలి ఇవ్వాలి. ఏమనుకున్నావు నేనంటే? అదే కదండి ఏమంటున్నాడు? నేనంటే ఏమనుకుంటున్నా, నేను దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చాను అంటున్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలు ఆలోచించాలి. దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చానంటున్నారు కదా, దేవుడు బలి అడిగాడా? దేవుడు బలి కావాలని అడిగాడా? ఎప్పుడు? సౌలును మాత్రమే కాదు, ఆదికాండము నుండి మలాకి వరకు దేవుడు ఎక్కడైనా బలిని అడిగాడా? దేవుడు బైబిల్లో ఎక్కడైనా బలిని అడిగాడా? ఎస్ ఆర్ నో? ఎస్ అన్నికి లేదు, నో అన్నికి లేదు. దేవుడు అడిగాడా? బలిని అడిగాడా? ఎక్కడ అడిగాడు? ఏమడిగాడు? నాకు బలి నాయన అన్నాడా? నాకు బలి కావాలన్నాడా? నాకు బలి కావాలన్నాడా? అయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నాయనా, మీరు మీ ఇష్టపూర్వకంగా బలిచ్చారు. హేబేలును దేవుడు అడిగాడా? కయ్యోను దేవుడు అడిగాడా? అడగలేదు. ఏమన్నాడు? వాళ్ళే ఇచ్చారు దేవుడికి బలి. అయితే దేవుడు ఎప్పుడు ఎక్కడ బలి అడగా లేదు. మీరు ఎలా చెప్పగలరండి అంటే, ప్రవక్తలలో ఒక ప్రవక్తే చెప్పాడు. ఏం చెప్పాడు ప్రవక్త గారు? ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము, నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ? మీరు ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి వచ్చారు కదా ఇశ్రాయేలీలు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వచ్చిన నాటి నుండి ఎప్పటి వరకు? ఇప్పటి వరకు, నేను మీ ముందు ప్రవచించే వరకు నేను ఏ బలిని గురించి, ఏ అర్పణను గురించి నేను చెప్పలేదు. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను చెప్పలేదు, నేను నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు బలిలు ఇవ్వాలనుకుంటున్నారా? మీరు బలి అర్పణలు ఇవ్వాలనుకుంటున్నారా? బలి అర్పణలు మీరు ఇవ్వాలనుకుంటే, అలా ఇవ్వాలనుకున్నటువంటి వారితో చెబుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే,
విస్తారమైన మీ బలులు నాకెందుకు చెప్పండి. మీరు బలులు ఇస్తున్నారు కదా, మీ విస్తారమైన బలులు నాకేలా? దహన బలులు, పొట్టేళ్లును, బాగుగా మేపిన దూడల కవ్వును నాకు ఆయాసం అయిపోయింది, నాకు వ్యతిరేకమైపోయింది, నాకు నచ్చదు. అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో సౌలా, నువ్వేమంటున్నావు? దేవునికి ఇవ్వాలంటున్నావు కదా. దేవుడు ఎప్పుడే నిన్ను అడిగాడా? నిన్ను కాదరా బాబు, ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి ఎవరిని కూడా నేను అడగలేదు అంటున్నాడు దేవుడు. దేవుడు ఎవరిని కూడా అడగను అన్నప్పుడు ఇతను అంటున్నాడు నేను బలివ్వాలి అని చెప్పాడు. ఇది సత్యమా అబద్ధమా? చెప్పండి ప్రియులారా, ఇది అబద్ధం. కాబట్టి ఇదిగో సౌలు నేను ఏదైతే ఆజ్ఞాపించానో నా ఆజ్ఞను పాటించకుండా, నా ఆజ్ఞను ఏం చేశాడు సౌలు? ఏం చేశాడండి? నా ఆజ్ఞను సౌలు అతిక్రమించాడు. కాబట్టి సౌలును రాజుగా తీసేయబోతున్నాను. సౌలును రాజుగా నేనేం చేయబోతున్నాను? తీసేయబోతున్నాను. ఆజ్ఞను అతిక్రమించిన ఆదామౌలను కానివ్వండి, ఆజ్ఞను అతిక్రమించిన నాదాబు అబీహులను కానివ్వండి, ఆజ్ఞను అతిక్రమించిన సౌలు రాజును కానివ్వండి, దేవుడు ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారికి ఏదో ఒక పనిష్మెంటు ఇస్తూనే ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇదంతా కూడా పాత నిబంధన కాలములో ఒకనాడు జరిగిన చరిత్ర. ఇదేంటి? హిస్టరీ. ఇదేంటి? బైబిల్ చరిత్ర. బైబిల్ చరిత్రలో ఆజ్ఞను అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలు వచ్చాయో ఏమంటే అంతెందుకండి. భక్తుడైన మోషే గారు, దేవుడు అన్నాడు, నాయన బండ దగ్గర వెళ్ళి మాట్లాడు అని ఆజ్ఞాపించాడు. మాట్లాడని ఆజ్ఞాపించి ఏం చేశాడు ఈయన మహానుభావుడు? మాట్లాడక కొట్టాడు. ఏం జరిగింది? ఇది ఆజ్ఞ. నాయనా, నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశములో అడుగు పెట్టవు. చూస్తావు కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళవు అన్నాడు. అయితే ఒక దినాన్న మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధన వచ్చింది, శాస్త్రం మారింది, చట్టం మారింది. అంత మారిపోయిందా? మారింది. అయితే మారినటువంటి ఈ కాలంలో దేవుడు మనకు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో ఆజ్ఞను మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యేసుప్రభులు వారు అంటున్నారు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకనిని ఒకడు, నన్ను నీవు, నిన్ను నేను, అంతే కదా? ఒకనినొకడు ప్రేమించాలి. నేనేం చేశాను? నేను మిమ్మల్ని ప్రేమించానయ్యా. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలండి? ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరిని ఒకరు ప్రేమించాలన్నది ఏంటి? ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? ప్రేమించాలన్నది ఆజ్ఞ. ఈ ప్రేమించాలన్న ఆజ్ఞను ఏం చేయాలి? పాటించాలి. ఏం చేయాలండి? ఎవరు పాటించాలి? ఇశ్రాయేలు మాత్రమే పాటించాలా? క్రైస్తవులంతా పాటించాలా? ఎవరు పాటించాలయ్యా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, అందరూ పాటించాలి. ఎవరు? క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడ్డారో, క్రీస్తు శిశువులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, వాళ్ళు యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుండి వాళ్ళు క్రీస్తుకు శిష్యులు అయ్యారు. ఈరోజు క్రీస్తులోనికి బాప్తిసం పొంది మనం కూడా క్రీస్తుకు శిష్యులమయ్యాం. క్రీస్తు శిష్యుడు పాటించవలసింది ఏది? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకనిని ఒకడు ప్రేమించాలి. ఏం చేయాలి? లేదంటే నేను ప్రేమించను అన్నామనుకో, ప్రేమించమన్నాడు. ప్రేమించాలన్నది ఎవరి ఆజ్ఞ? ఆజ్ఞను అతిక్రమించిన వారు చరిత్రలో ఏమైపోయారో మనం చూసాం. ఇప్పుడు బస్సు ఎక్కడికి వచ్చింది? మన ఇంటి ముందుకు వచ్చింది. ఎక్కడ? మన దగ్గరకు వచ్చింది. ఏది? నాయన మీకు కూడా ఆజ్ఞ ఇచ్చాను. ఏ ఆజ్ఞ?
నేను మిమ్మును ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్న ఆజ్ఞ ఇచ్చాను మీకు. ఈ ఆజ్ఞను మీరు పాటించాలి, తప్పకుండా పాటించి తీరాలి. మీరు పాటించలేదనుకో, ఈ ఆజ్ఞను మీరు పాటించకపోతే మీ పరిస్థితి ఏంటో చెబుతున్నాడు. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఏమన్నాడు? ప్రేమించు. ఏమన్నాడు? ప్రేమించున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ప్రేమించాలి. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఐ లవ్ యూ మై బ్రదర్, అంతే కదా. సహోదరుడు ఎవరు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనాలి. అలా అనకుండా ద్వేషించామనుకో, తన సహోదరుని ద్వేషించేటువంటి వాడు ఎవరు? నరహంతకుడు. వాడు హంతకుడు. నేను ప్రేమించమన్నాను, నేను ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాను. నేను ప్రేమించమని ఆజ్ఞ ఇస్తే నా ఆజ్ఞను అతిక్రమించిన హంతకుడు ఎవరండి ఈయన? ఎలాంటి వాడు? నేను ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాను కదా, నేను ప్రేమించాలని ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించిన హంతకుడు. హంతకుడు. హంతకుడు ఎవరు? హంతకుడు. అందుకే ప్రియులారా, మనం ఎవరిని ద్వేషించరాదు. మనల్ని అందరూ ద్వేషించుకుని దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ముందుకు వెళ్ళిపోవాలి, అంతే కదా. మనము ఎవరిని ద్వేషించరాదు, ఎవరిపైన ద్వేషం వద్దు. మన పైన ఎదుటి వాళ్ళకి ద్వేషం ఉన్న మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎందుకు? బైబిల్ చెప్పింది ఏమని? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడండి. నరహంతకుని పరిస్థితి ఏముంటుంది? నరహంతకుడు, వాడు హంతకుడు. ఇంకేం చెబుతుంది ఆయన గురించి? అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరుల్ని ప్రేమించున్నాం కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ద్వేషించామా? ఏమంటే ద్వేషించామా? ద్వేషిస్తే హంతకులు అవుతాం. హంతకులకు పరలోకం లేదు. ఎలాంటి హంతకులు వీళ్ళు? ద్వేషించే హంతకులు, చంపిన హంతకులు కాదు. మనం కనబడగానే అని ముఖం తిప్పుకున్నాను. ఎవరు వీళ్ళు? ఒరే 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 ఈడ పెద్ద ఖైదీ నెంబర్ 1. ఎవరు? నేను ఎవరన్నా నా శత్రువు, అయ్యా వందనాలయ్యా. ఎందుకు ద్వేషం? మనల్ని ద్వేషించేవాడు అంటాడు, మనల్ని ద్వేషించేవారు అంటారు మేము అందరిని ప్రేమిస్తాం, మీరే మమ్మల్ని ప్రేమించరు. ఏమంటారు? అయితే ఆలోచించాలి. మనము ఎవరిని ద్వేషించరాదు. ద్వేషించమని నరహంతకులమయ్యామా మనకు పరలోకం లేదు. అందుకే 14వ వచనంలో అంటున్నాడు, తన సహోదరుని మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నారంట? మరణములో నుండి జీవం అంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. అంతకుముందు ఏ మార్గంలో ఉన్నారు? మరణం అనే మార్గం. ఏ మార్గం అది? నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయే మార్గం. ఆ మార్గం ఏ మార్గం? ద్వేషించే మార్గం, దూషించే మార్గం, తిట్టే మార్గం, అవసరమైతే కొట్టే మార్గం. ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ మార్గంలో ఏం చేసాం? ఇప్పుడు మేము దాటాం, ఆ మార్గాన్ని దాటాం. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమలేనివాడు ఎవరిని ఎందుకు నిలిచిండట? నరకానికి పోయేదారిలో రెడీగా ఉన్నాడు. మీరు కూడా ఆలోచన చేయండి ప్రియులారా. మీరు కూడా సహోదరులారా,
సహోదరులారా, మీరు ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా మీరు ఉంటున్నారా? మీరు ఉంటే మీరు ఏం చేశారు? క్రొత్త నిబంధనలో క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారా? ఏముంది? నరకం. తన సహోదరుని ప్రేమించక ద్వేషించేవాడు దేని యందు నిలిచి ఉన్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. చదువురా నాయనా. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మును ప్రేమించాను, మీరు కూడా మరొకరిని ప్రేమించాలి. మీరు కూడా మరొకరిని ప్రేమించాలి. మీరు కూడా మరొకరిని ద్వేషిస్తాడా? ద్వేషించిన పర్వాలేదు. మీరు ప్రేమించుచు వెళ్ళిపోండి. ఏమంటే బైబిల్లో యూదా ఉన్నాడా లేదా? యూదా ఉన్నాడు. యూదాను ప్రభు ఎప్పటి వరకు ప్రేమించాడు? ఎప్పటి వరకు అండి? చచ్చిపోయే వరకు ప్రేమించాడు. మనం కూడా ఎప్పటి వరకు? మరణం వరకు మనం దూషిస్తున్నాడు. మంచి దేవునికి స్తోత్రం, వందనాలు బ్రదర్ అనాలి. నువ్వు సాయి అంటే దేవుణ్ణి నిండు నూరేళ్ళు బతికించిన కాక బ్రదర్ అనాలి. కదండి? ఏమండి ప్రియులారా, అది క్రొత్త నిబంధనలు బాప్తిస్మము తీసుకున్న ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించిన వారికే పరలోకం. ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం అనుకో, ఈ ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాం అనుకో, ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తుంటే మనము ఏమని తేలిపోతుందో చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతిమా. ఎవరి ఆజ్ఞలను? ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమిస్తున్నాం. దీనివలనే తెలుగుదము. పిల్లలు ఆలోచించారా? దేవుని కుమారుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. దేవుని ఆజ్ఞ ఏంటి? యేసుక్రీస్తు ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మును ప్రేమించాను, మీరు మరొకరిని ప్రేమించండి. ఏమండి ప్రియులారా, మనమందరం కూడా ఆలోచించవలసింది. ఈ ఆజ్ఞను మనకైతే దండిగా ఆజ్ఞ లేవండి, ఇది ఒక్క ఆజ్ఞే. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న ఒక్క ఆజ్ఞ ఏంది ధర్మశాస్త్రమంతయో నిక్షిప్తమైపోయింది, పరిపూర్ణమైపోయింది. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. నేను క్రీస్తు నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను పాటిస్తున్నానా లేదా? నేను పాటించటం లేదా? అయితే పాటించటం ప్రారంభించాలి. నేను పాటించలేదా? నరహంతకుడైతే ఏ నరహంతకుని యందు నిత్య జీవము. ఆజ్ఞని అతిక్రమించిన ఆదామవుల గురించి తెలుసు, ఆజ్ఞను అతిక్రమించిన మోషే గారి గురించి తెలుసు, ఆజ్ఞను అతిక్రమించిన నాదాబు అబీహుల గురించి తెలుసు, ఆజ్ఞను అతిక్రమించిన సౌలు గురించి తెలుసు, ఆజ్ఞను అతిక్రమించిన ఎందరో ప్రవక్తలు, ఎందరో రాజుల గురించి తెలుసు. ఆజ్ఞను అతిక్రమించిన వారి గురించి తెలుసుకున్న నువ్వేం చేయాలి? ఆజ్ఞను 10 ఇళ్ళ దొంగతనం జరిగేదంటే 11 ఇళ్ళు నువ్వేం చేయాలి? అమ్మా ఏం చేయాలి? తెరిచి పెట్టుకొని బీగం వేసుకోకుండా పోతే ఏమైపోతుంది? నీళ్ళు కూడా దొంగతనం జరుగుతుంది. కాబట్టి 10 మంది పాటించలేదంటే ఓహో 10 మంది పాటించకుండా నరకానికి వెళ్ళిపోయారు, 11వ వాడిని నేనైనా పాటించాలి అన్నటువంటి ఆలోచన నీకు ఉండాలని, నీకు రావాలని దేవుడి మాటలు వ్రాయించాడు. క్రీస్తు ఆజ్ఞను పాటించి దేవుడుండే పరలోకం చేరుతావా? క్రీస్తు చెప్పిన ఆజ్ఞను పాటించక హంతకుడై ఆరని అగ్నిగుండానికి జారిపోతావా? నిర్ణయం ఎవరిది? మీదే. ఆదామ వాళ్ళు ఆజ్ఞను పాటించకుండా ఏమైపోయారో అర్థమైంది.
వాళ్ళు ఆజ్ఞను పాటించకపోతే ఏమైపోయారో తెలిసింది. ఇప్పుడు నువ్వు కూడా ఆజ్ఞను పాటించకపోతే ఆజ్ఞను పాటించకపోతే ఆరని అగ్ని గుండం. ఏ ఆజ్ఞ? ఏమిటి ఏ ఆజ్ఞ? మీరు కూడా నాకు సోమరాజు అంటే పడదు అన్నాడు అనుకో, నువ్వు కూడా దేవుడు అంటే నీకు పడదు, నువ్వు కూడా దేవుడు అంటే పడదు, దేవుడికి నువ్వంటే పడదు. అంతే కదండి. నాకు తాయపబడదు అన్నాడు అనుకో, ఎవరు? దేవపుత్రుని నేను నాకు తాయపబడదు అన్నాడు అనుకో, ఒరే దరిద్రుడా నువ్వు కూడా నాకు. అంతే కదండి. దేవుని పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సత్యములో నిలబడ్డామన్నటువంటి మనలోని ద్వేషాలు, కలహాలు, విభేదాలు, విరోధాలు ఉంటే మనం పరలోకం వెళ్ళం. సత్యం తెలియనటువంటి వారిని సత్యం తెలియకుండా నరకానికి పంపిస్తుంది సాతాను. సత్యం తెలిసిన నిన్ను ద్వేషకుడిగా, దూషకుడిగా చేసి ఆరిని అగ్నిగుండానికి పంపిస్తుంది సాతాను. సాతాను అంటే చిన్నోడు కాదు, వాడు మహాజ్ఞాని. ఎవరండి? ఎవరు? మహాజ్ఞాని. కాబట్టి వాడి తంత్రాలను, వాడి కుయుక్తులను, వాడి చిత్తులను, వాడి ఎత్తులను, వాడి యొక్క తంత్రాలను ఎరిగి ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన కోసం బ్రతుకుదాం. ద్వేషించుకుని పాడైపోని మనకొచ్చిందేమి? ప్రేమ మొదట మనలో ఉండాలి. ఎదుటి వారి గురించి మనకు అనవసరం. కాబట్టి క్రీస్తు చెప్పిన ఆజ్ఞను పాటించి పరలోకం చేరదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు విన్నాము తండ్రి. విన్న మాటల ప్రకారంగా బ్రతుకుట కృప చూపుతారని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుక పాట పాడుకుందాం.